తమన్నా భాటియా. సో హీరోయిన్గా అవకాశాలు తగ్గుముఖం పట్టిన దశలో వెబ్ సిరీస్లతో ఒక్కసారిగా మళ్ళీ ఫేమ్ లైట్లోకి వచ్చిన తమన్నా భాటియా అదే టైంలో నటుడు విజయ్ వర్మతో తన లవ్ స్టోరీని అయితే బయటపెట్టింది. సో వాళ్ళిద్దరూ కలిసి కూడా వెబ్ సిరీస్లో బోల్డ్గా యాక్ట్ చేస్తూ వాళ్ళ లవ్ స్టోరీని కంటిన్యూ చేస్తూ వెళ్ళారు. అండ్ వాళ్ళిద్దరూ కలిసి చేస్తున్న మనకి సిరీస్ కూడా కంప్లీట్ బోల్డ్గా అయితే యాక్ట్ చేశారు. అండ్ ఇంతవరకు ఏంటంటే దాదాపు 2 ఏళ్ళ నుంచి వీళ్ళ లవ్ స్టోరీ అయితే కొనసాగుతుంది. అండ్ కొంతకాలం పాటు దీన్ని హైడ్ చేసి లాస్ట్లో అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. అండ్ వీళ్ళు ఎప్పుడూ తమ లవ్ స్టోరీని కావాలని దాచలేదని చెప్పి అది అలా జరిగిపోయిందని చెప్పి అయితే తమన్నా చెప్పడం జరిగింది. అండ్ ఈ జంట మనకి ప్రజెంట్ ఏంటంటే బ్రేకప్ చెప్పుకున్నట్లుగా అయితే మనకి రీసెంట్గా ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే వీళ్ళిద్దరూ మ్యూచువల్ అండర్స్టాండింగ్తో బ్రేకప్ చెప్పుకున్నారంట. ఏంటంటే ఇకపై ఫ్రెండ్స్గానే కొనసాగాలి, రొమాంటిక్ రిలేషన్షిప్ వరకు వీళ్ళు బ్రేకప్ చెప్పుకున్నారని చెప్పి అయితే మనకి బీటౌన్లో అయితే న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. అండ్ వీళ్ళు ఒకరంటే ఒకరికి గౌరవం అభిమానాలు ఉంటాయని, రొమాంటిక్ రిలేషన్షిప్ మాత్రమే ఉండదని చెప్పి అయితే వీళ్ళు అనుకున్నట్లు తెలుస్తుంది. అండ్ ఈ మేరకు వీరు విడిపోయారని, వీళ్ళ లవ్ స్టోరీకి 2 years మాత్రమే గ్యాప్ ఇచ్చి బ్రేకప్ చేసుకున్నారని చెప్పి అయితే తెలుస్తుంది. అండ్ విజయ్ వర్మ తన ప్రేమ కథను చాలా అపురూపంగా అయితే తమన్నా చెప్పింది. అండ్ చాలాసార్లు విజయ్ వర్మని అయితే ప్రశంసలతో ముంచెత్తడం కానీ, అతడి గురించి ఎప్పుడు ఛాన్స్ దొరికినా సరే పొగడ్డం కానీ మనం చూసాము. అండ్ అమ్మాయిలతో ఎలా నడుచుకోవాలని తెలిసిన అబ్బాయి కింద విజయ్ వర్మని అయితే మనకు చెప్పారు. అండ్ అంతేకాదు ఒక వెబ్ సిరీస్లో అయితే రెచ్చిపోయి నటించడం పట్ల మనకి మాట్లాడుతూ నేను చేసింది విజయ్ వర్మతోనే కదా, కాబట్టి నో ప్రాబ్లం అని చెప్పి తమన్నా అయితే అప్పట్లో చెప్పింది. అండ్ ఇప్పుడు ఈ బ్రేకప్ కథనాలు ఏవైతే ఉన్నాయో ఇవి మొత్తం కూడా చాలా ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తున్నాయి. అండ్ హీరోయిన్గా బిజీగా ఉన్న టైంలో తమన్నాకి పెద్దగా లవ్ స్టోరీస్ అయితే పైకి రాలేదు. హీరోలతో కానీ ప్రముఖులతో కానీ లవ్ అఫేర్స్ అనే గాసిప్స్ అయితే వచ్చాయి, కానీ ఎక్కడా కూడా తన రివీల్ చేసినట్లు కానీ ఎక్కడా కూడా ఏవి బయటకు అయితే రాలేదు. అండ్ దాని తర్వాత తన పర్సనల్ లైఫ్ని పూర్తిగా సీక్రెట్గా అయితే ఉంచింది. అండ్ విజయ్ వర్మతో కూడా కొంతకాలం వరకు సీక్రెట్గా ఉంచి సడన్గా అయితే తను బయట పెట్టడం జరిగింది. అండ్ మరి ఇన్నాళ్ళు సీక్రెట్గా ఉంచుకున్న రిలేషన్షిప్ని అనౌన్స్ చేసి 2 yearsలోనే మళ్ళీ బ్రేకప్ వరకు వెళ్ళడం అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. అండ్ ఇందులో కొంతమంది కమెంట్ చేస్తుంది ఏంటంటే నజర్ అని కూడా చెప్తున్నారు. ఏంటంటే అందరి చూపు పడడం వల్ల వీళ్ళు విడిపోయారని కూడా కొంతమంది అంటున్నారు. ఇట్ ఈస్ ఏ రిలీజియస్ బిలీఫ్ కూడా అవ్వచ్చు. సో ఏదైనా సరే వీళ్ళిద్దరూ విడిపోతున్నారనే న్యూస్ అయితే మొత్తం ప్రజెంట్ సర్క్యులేషన్ అవుతుంది అండ్ ప్రజెంట్ ట్రెండింగ్లో కూడా ఉంది. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు? బీటౌన్లో ఇలాంటి కామన్ అని లైట్ తీసుకుంటామంటారా, లేకపోతే ఇదేమైనా మనం ఆలోచించాల్సిన విషయం అంటారా? మీరే కమెంట్ చేయండి.